వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్. వ్యూవర్స్ నేను మరో వీడియోతో మీ ముందుకు వచ్చానండి. అదేంటంటే అమెరికా టు అమలాపురం ఎందుకు అన్నానన్నది మీకు ముందు తెలుస్తుందండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటేనండి, ప్రతి వస్తువు కూడా కామన్ అయిపోయిందండి. అంటే 1 lakh ఉన్న మొబైల్ కానీ, ఒక 1.5 lakh ఉన్న మనకి బైక్ కానీ, అట్లా అన్నీ కూడా ఈ రోజుల్లో కామన్ అనేది అయిపోయింది. ఒకప్పుడు ఏంటంటే ₹1,00,000 మొబైల్ వాడుతూ ఉంటే అవి బాబా రిచ్ అని చూసేవాళ్ళు. ఇవాళ ఏమైపోయిందంటే ఐఫోన్ కానీ, పెద్ద మంచి మొబైల్స్ కానీ, లేకపోతే అల్ట్రా S25 కానీ, ఇలాంటివన్నీ కూడా కామన్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనకి ఇంతకుముందు వెహికల్స్ అనుకోండి, ఒక 60,000-70,000 పెడితే వచ్చేసేది. కానీ ఇవాళ ఏమైపోయిందండి, 1.5 lakhs పెడితే కానీ ఒక వెహికల్ అనేది రావట్లా. 55 inches టీవీస్ ప్రతి వాళ్ళ ఇంట్లో కామన్ అయిపోయింది. అట్ ద సేమ్ టైము కార్ అనేది కూడా కామన్ అయిపోయిందండి. ఒకప్పుడు శాంత్రోజింగ్ కానీ, లేకపోతే మారుతి 800 కానీ, కార్ అనగానే ఈ రిచ్ పర్సన్స్ అని అనుకునేవాళ్ళం. కానీ వాళ్ళు ఏమైపోయిందండి, ప్రతి వాళ్ళు కూడా డబ్బులు లెక్క చేయట్లేదు, డౌన్ పేమెంట్ ఎంతో కొంత కట్టి కార్ని తెచ్చేసుకుని ఈఎంఐస్ పే చేసుకుంటూ ఉన్నారు. కానీ ఒక కార్ మట్టికి అమెరికా నుంచి అమలాపురం వచ్చిందండి. అదేంటో మీరు గెస్ చేశారా? టెస్లా కార్ అనేది ఈ సంక్రాంతి 2026కి అమలాపురం వచ్చిందండి. నేను ప్లే చేస్తున్న వీడియో అదేనండి, ఒకసారి చూడండి. అమెరికా నుంచి అమలాపురానికి టెస్లా అనేది ఈ సంవత్సరం రావడం జరిగింది. నిజంగా కూడా చాలా బాగుంది. అందరూ కూడా కార్ అనేది, ప్రతి కారుకి ఎవరు కూడా సెల్ఫీలు తీసుకోవట్లా, కానీ టెస్లా కారుకి ఫస్ట్ సారి మనకి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి అమలాపురం రావడం గురించి అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. నేను కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యానండి. ఎందుకంటే టెస్లా అనేది ప్రజెంట్ ఉన్న ట్రెండ్ కాబట్టి నిజంగా చాలా ఆనందం వేసింది. అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ సో మచ్.